హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం జనవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. పార్ట్ 2 అంటే మనకి సెకండ్ వీక్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా పార్ట్ 2 కింద కవర్ అవుతాయి. మొట్టమొదటిగా సెకండ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే మహారాష్ట్ర డీజీపీ సుబోధ్ కుమార్ జైస్వాల్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఆఫ్ ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే, సిఐఎస్ఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీని యొక్క కొత్త చీఫ్గా మహారాష్ట్ర డీజీపీ అయిన సుబోధ్ కుమార్ జైస్వాల్ వచ్చి నియమితులయ్యారు. ఓకే, తెలుగులో సిఐఎస్ఎఫ్ అంటే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అంటారు. దీని యొక్క చీఫ్గా మహారాష్ట్ర డీజీపీ అయిన సుబోధ్ కుమార్ జైస్వాల్ అయితే బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్, రవి నారాయణ్ మిశ్రా ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్బీఐ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఫర్ కాలేజ్ ఆఫ్ సూపర్వైజర్స్ సిఓఎస్. ఓకే, మనకి సిఓఎస్ అని చెప్పి కాలేజ్ ఆఫ్ సూపర్వైజర్స్ ఉంది కదా, ఆర్బీఐకి సంబంధించింది. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి హెడ్గా ఎవరున్నారు అంటే ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ అయిన ఎన్ఎస్ విశ్వనాథన్ వచ్చి హెడ్గా ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి డైరెక్టర్గా ఎవరున్నారు అంటే రవినారాయణ మిశ్రా అయితే డైరెక్టర్గా ఉన్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆర్బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన రవినారాయణ మిశ్రా వచ్చి ఈ కాలేజ్ ఆఫ్ సూపర్వైజర్కి సంబంధించి డైరెక్టర్గా ఉంటే మనకి మాజీ డిప్యూటీ గవర్నర్ అయిన ఎన్ఎస్ విశ్వనాథన్ వచ్చి మనకి దీనికైతే నేతృత్వం వహిస్తున్నారు, అంటే హెడ్గా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్, అభిషేక్ యాదవ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఐఎఫ్ఎఫ్. ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్ చూసుకుంటే ప్రజెంట్ ప్రాఫుల్ పటేల్ అయితే ఉండడం జరిగింది. ఓకే, మనకి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే ప్రాఫుల్ పటేల్. అలాగే రీసెంట్గా ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి సంబంధించి మొదటి డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఓకే, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా అయితే అభిషేక్ యాదవ్ అయితే నియమితులయ్యారు. ఆర్ఎస్ శర్మ టు హెడ్ ద ఎంపవర్డ్ ప్యానల్ ఫర్ కోవిడ్-19 వ్యాక్సిన్. మనకి ఆర్ఎస్ శర్మ వచ్చి కోవిడ్-19 వ్యాక్సిన్ ప్యానల్కి సంబంధించి హెడ్గా అయితే ఉండడం జరిగింది. ఆర్ఎస్ శర్మ అంటే గతంలో మనకి ట్రాయ్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా వ్యవహరించారు కదా, రామ్ సేవక్ శర్మ. సో ఆయనే మనకి ఈ కోవిడ్-19 ప్యానల్కి సంబంధించి అయితే హెడ్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్, ఇంటెల్ కంపెనీ అపాయింటెడ్ ప్యాట్ జెల్సిగర్ యాజ్ ద న్యూ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇంటెల్ కంపెనీ వచ్చి తన కొత్త సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పాట్ జెల్సిగర్ని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, ఎయిమ్స్ భువనేశ్వర్ రిసీవ్స్ ద కాయకల్ప్ అవార్డ్ ఫర్ థర్డ్ టైం. మనకి మూడవసారి ఈ కాయకల్ప్ అవార్డును ఎయిమ్స్ భువనేశ్వర్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, బిస్వజిత్ చటర్జీ హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ విత్ ద ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎట్ ద 51st ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎఫ్ఐ. మనకి 51వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ బిస్వజిత్ చటర్జీకి ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021 ఇండియా ర్యాంక్ 85 అవుట్ ఆఫ్ 110 కంట్రీస్. మొత్తం మీద మనకి 110 దేశాలు ఉంటే అందులో భారతదేశం ర్యాంక్ వచ్చి ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో 85వ స్థానంలో ఉంది. అలాగే టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ వచ్చి జపాన్, అలాగే సింగపూర్ వచ్చి అయితే సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021లో భారతదేశం వచ్చి 85వ స్థానంలో ఉంది. మొత్తం దేశాలు 110 ఉంటాయి. అలాగే జపాన్ వచ్చి అగ్రస్థానంలోనూ, సింగపూర్ వచ్చి 2వ స్థానంలోనూ అయితే ఉంది. నెక్స్ట్, రైట్ అండర్ అవర్ నోస్ బుక్ ఆథర్ ఆర్బీఐ ఆఫీసర్ గిరిధరన్. మనకి రైట్ అండర్ అవర్ నోస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే గిరిధరన్ అయితే రచించడం జరిగింది. నెక్స్ట్, మేకింగ్ ఆఫ్ ఏ జనరల్ ఏ హిమాలయన్ ఎకో ఆథర్డ్ బై ద రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కోన్సామ్ హిమాలయ సింగ్. ఓకే, మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా హ్యాస్ విర్చువల్లీ రిలీజ్డ్ ద బుక్. మనకి మేకింగ్ ఆఫ్ ఏ జనరల్ ఏ హిమాలయన్ ఎకో ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అయిన కోన్సమ్ హిమాలయ సింగ్ అయితే రచించడం జరిగింది. అలాగే ఈ పుస్తకాన్ని మనకి మణిపూర్ గవర్నర్ అయిన డాక్టర్ నజ్మా హెప్తుల్లా గారు అయితే విర్చువల్గా ఈ పుస్తకాన్ని అయితే విడుదల చేశారు. ఓకే, మేకింగ్ ఆఫ్ ఏ జనరల్ ఏ హిమాలయన్ ఎకో ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే కోన్సమ్ హిమాలయ సింగ్. అలాగే ఎవరు ఈ పుస్తకాన్ని విర్చువల్గా లాంచ్ చేశారు అంటే నజ్మా హెప్తుల్లా. నెక్స్ట్, ఈ కాఫీ టేబుల్ బుక్ నేమ్డ్ ద మోడీ ఇండియా కాలింగ్ 2021 హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ 16th ప్రవాసీ భారతీయ దివాస్. 16వ ప్రవాసీ భారతీయ దివాస్ సందర్భంగా మోడీ ఇండియా కాలింగ్ 2021 అనే కాఫీ టేబుల్ బుక్ని అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి పర్టికులర్గా ఒక ఆథర్ అంటూ ఎవరో ఉండరు. ఓకే, సో నెక్స్ట్, ద పాపులేషన్ మిత్ ఇస్లాం ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా బుక్ ఆథర్ ఎస్వై కురూషి. ఓకే, ది పాపులేషన్ మిత్ ఇస్లాం ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా పుస్తక రచయిత వచ్చి మనకి ఎస్వై కురూషి.
నెక్స్ట్ జిగ్మిత్ దోల్మా ఫ్రమ్ ఇండియా సెక్యూర్డ్ ద 4th పొజిషన్ ఇన్ ద ఢాకా మారథాన్ 2021. భారతదేశానికి చెందిన మనకి జిగ్మిత్ డోల్మా 2021 ఢాకా మారథాన్లో 4వ స్థానాన్ని అయితే దక్కించుకోవడం జరిగింది. నెక్స్ట్ జైషా హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ. మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా మనకి ఏదైతే బీసీసీఐ ఉందో దీని యొక్క అధికారిక ప్రతినిధిగా మనకి జైషా అయితే ఎన్నికవడం జరిగింది. జైషా ఎవరు అంటే మనకి అమిత్ షా వాళ్ళ యొక్క సన్. నెక్స్ట్ ఫార్మర్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ మాధవ్ సింగ్ సోలంకి పాస్డ్ అవే రీసెంట్లీ. మనకి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అయిన మాధవ్ సింగ్ సోలంకి గారు అయితే రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఫ్యాషన్ డిజైనర్ సత్యపాల్ పాస్డ్ అవే. మనకి ఫ్యాషన్ డిజైనర్ అయిన సత్యపాల్ గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు విన్నర్ జర్నలిస్ట్ తిరుపతి కుటుంబరావు పాస్డ్ అవే. మనకి పద్మశ్రీ అవార్డు విజేత అలాగే ప్రముఖ జర్నలిస్ట్ అయిన తిరుపతి కుటుంబరావు గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ పులిట్జర్ ప్రైజ్ విన్నింగ్ ఆథర్ అండ్ జర్నలిస్ట్ నీల్ షిహాన్ పాస్డ్ అవే. మనకి పులిట్జర్ ప్రైజ్ విన్నింగ్ రచయిత మరియు జర్నలిస్ట్ అయిన నీల్ షిహాన్ కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్యాన్సిల్డ్ ద లైసెన్స్ ఆఫ్ మహారాష్ట్ర బేస్డ్ వసంతదాడ నగరి సహకారీ బ్యాంక్. ఓకే, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మహారాష్ట్రకి చెందిన వసంతదాడి నగరి సహకార బ్యాంక్ లైసెన్స్ని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేయడం జరిగింది. మనకి ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అటువంటి వైలేట్ చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఆ బ్యాంక్ పెట్టుకోవడానికి వాళ్ళకి ఇచ్చిన లైసెన్స్ అనేది అయితే రద్దు చేస్తూ ఉంటుంది. PNB collaborates with IIT Kanpur and first to set up the Finotech Innovation Center at IIT Kanpur campus. ఐఐటి కాన్పూర్ క్యాంపస్లో ఫినోటెక్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం కోసం పిఎన్బి వచ్చి ఐఐటి కాన్పూర్ మరియు ఫస్ట్ అయితే ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకే, ఫస్ట్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చి ఫస్ట్ యొక్క ఫుల్ ఫామ్. సో ఈ ఫస్ట్ అలాగే ఐఐటి కాన్పూర్తో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి మనకు ఒప్పందం చేసుకుని ఈ ఐఐటి కాన్పూర్ క్యాంపస్లో ఈ ఫినోటెక్ ఇన్నోవేషన్ సెంటర్ని అయితే ఎస్టాబ్లిష్ చేస్తుంది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్లాబ్స్ ద 2 crore రూపీ ఫైన్ ఆన్ ద డచ్ బ్యాంక్ ఫర్ నాన్ కంప్లయన్స్. మనకి డచ్ బ్యాంక్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 కోట్ల జరిమానాను అయితే విధించడం జరిగింది. మనకి ఇందాక లైసెన్స్ని రద్దు చేసింది అని చెప్పుకున్నాం కదా, అంటే పెద్ద మిస్టేక్ చేసినప్పుడు ఆ విధంగా లైసెన్స్ని రద్దు చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని రకాల మిస్టేక్స్ చేసినప్పుడు బ్యాంక్స్ అనేవి ఈ విధంగా ఫైన్స్ అనేవి అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధిస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంచ్డ్ ద కో-బ్రాండెడ్ రూపే డెబిట్ కార్డ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇద్దరు కలిపి ఒక కో-బ్రాండెడ్ రూపే డెబిట్ కార్డ్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో మనకి ఏటీఎం కార్డ్స్ డెబిట్ కార్డ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, కో-బ్రాండెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ కార్డ్ యూస్ చేస్తూ ఉంటే మనకి దాని మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ బ్రాండింగ్ అనేది అయితే ఉంటుంది కదా, అలాగే పైన మనకి మాస్టర్ కార్డ్ అయితే మాస్టర్, వీసా అయితే వీసా లేదా రూపే కార్డ్ అని ఉంటుంది. అలా కాకుండా మనకి దీనిపైన మళ్ళీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అని కూడా బ్రాండింగ్ అయితే ఉంటుంది. అంటే కో బ్రాండ్ అంటే 2 బ్రాండ్స్ ఉంటాయి, ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇటువంటి కార్డ్స్ను మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అలాంటి అవుట్లెట్స్లో యూస్ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ అయితే వాళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ సెటప్ ఏ వర్కింగ్ గ్రూప్ టు స్టడీ ద డిజిటల్ లెండింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ద రెగ్యులేటెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ప్లేయర్స్ షేర్డ్ బై ద జయంత్ కుమార్ డాష్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక వర్కింగ్ గ్రూప్ని మనకి డిజిటల్ లెండింగ్ యాక్టివిటీకి సంబంధించి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ గ్రూప్కి సంబంధించి చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే జయంత్ కుమార్ డాష్. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ సైన్స్ ద 20 million కాంట్రాక్ట్ విత్ ద ఐడియా ఫోర్స్ టు ప్రొక్యూర్ స్విచ్ డ్రోన్స్. ఇండియన్ ఆర్మీ వచ్చి మనకి ఐడియా ఫోర్స్ కంపెనీతో $20 million కాంట్రాక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. దేనికోసం అంటే మనకి స్విచ్ డ్రోన్స్ అనే వాటిని తీసుకోవడం కోసం ఐడియా ఫోర్స్ కంపెనీ అనేది అయితే మనకి ఇండియన్ ఆర్మీకి తయారు చేసి అయితే ఇవ్వనుంది. In the United States, the President-elect Joe Biden has appointed the 2 Indian Americans to the National Security Council of the White House. Indian American Sumono Guha as Senior Director for South Asia and Tarun Jabra as the Senior Director for Technology and National Security. రీసెంట్గా మనకి అమెరికా అధ్యక్షునిగా జాయ్ బైడెన్ అయితే మనకి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కదా. సో ఈయన వైట్ హౌస్ యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్గా 2 భారతీయ అమెరికన్లను అయితే నియమించడం జరిగింది. ఒకళ్ళు వచ్చి దక్షిణాసియాకి సంబంధించి సీనియర్ డైరెక్టర్గా ఇండియన్ అమెరికన్ అయిన సుమోనో గుహా, అలాగే టెక్నాలజీ మరియు సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క సీనియర్ డైరెక్టర్గా అయితే తరుణ్ చాబ్రాన్ అయితే నియమించారు. నెక్స్ట్ కిర్గిజిస్తాన్ న్యూ ప్రెసిడెంట్. రీసెంట్గా జరిగిన కిర్గిజిస్తాన్ ఎన్నికల్లో మనకి కొత్త అధ్యక్షునిగా సాదిర్ జప్రోవ్ అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ బికమ్ ద ఫస్ట్ యుఎస్ ప్రెసిడెంట్ టు బి ఇంపీచ్డ్ ట్వైస్.
రెండుసార్లు అభిశంసనకు గురైన మొదటి అమెరికా అధ్యక్షునిగా మనకి ఎవరు నిలిచారు అంటే డొనాల్డ్ ట్రంప్ అయితే నిలవడం జరిగింది. సో రీసెంట్గా ఒకసారి, గతంలో ఒకసారి, రెండుసార్లు అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే అభిశంసనకు అయితే గురయ్యారు. ఇండియన్ అమెరికన్ గరిమా వర్మ నేమ్డ్ ద డిజిటల్ డైరెక్టర్ ఇన్ జిల్ బైడెన్ వైట్ హౌస్ టీమ్. భారత అమెరికన్ అయిన గరిమా వర్మ జిల్ బైడెన్ యొక్క వైట్ హౌస్ జట్టులో డిజిటల్ డైరెక్టర్గా అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్, ద గవర్నమెంట్ ఆఫ్ జపాన్ హ్యాస్ కమిటెడ్ అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ లోన్ ఆఫ్ 30 బిలియన్ జాపనీస్ యోన్ which is approximately 2,113 crore rupees for a program loan to support India efforts at providing the social assistance to the poor and vulnerable households severely impacted by the COVID-19 pandemic. కోవిడ్-19 మహమ్మారి వల్ల తీవ్రంగా ప్రభావితం చూపబడిన ఎవరైతే పేద బలహీన ప్రజలు ఉంటారో వాళ్ళకి సహాయం అందించడం కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా జపాన్ దేశం వచ్చి మనకి 30 బిలియన్ జాపనీస్ యోన్ అంటే దాదాపుగా ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2,113 కోట్ల రూపాయలు అయితే రుణ సహాయం అయితే జపాన్ అయితే అందిస్తుంది. నెక్స్ట్, యూనియన్ బడ్జెట్ 2021 టు బి presented on February 1 is going to completely paperless in the wake of ongoing coronavirus pandemic. This will be the first time since independence that the budget papers will not be printed. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చూసుకుంటే మనకి జనరల్గా ఈ ఫిబ్రవరి 1, 2021 కేంద్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. దీన్నైతే పూర్తిగా కాగిత రహితంగా అంటే కంప్లీట్గా పేపర్లెస్ రూపంలో అయితే ఈసారి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా బడ్జెట్ పత్రాలు ముద్రించకుండా ఈ విధంగా పేపర్లెస్గా బడ్జెట్ ప్రవేశపెడతాం అయితే ఇది మొదటిసారి అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ విల్ బి లాంచింగ్ ఏ ఇన్నోవేటివ్ న్యూ పెయింట్ ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ డెవలప్డ్ బై ద ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రొడక్ట్ విత్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. మనకి రహదారి రవాణా మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు వచ్చి ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ అభివృద్ధి చేసిన కేవీఐసి ఉంది కదా, ఇది అభివృద్ధి చేసిన వినూత్నమైన కొత్త పెయింట్ అయిన ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇది మనకి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ని అయితే లక్షణాలను అయితే కలిగి ఉంటుంది. మనకి రీసెంట్గా ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ను ఎవరు డెవలప్ చేశారు అంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అయితే డెవలప్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే నితిన్ గడ్కరీ అయితే ప్రారంభించారు. లేదు అంటే మీ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్తో రీసెంట్గా పెయింట్ను ఎవరు అభివృద్ధి చేశారని కూడా అడగచ్చు. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫ్లాగ్డ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ డబల్ స్టేక్ లాంగ్ హౌల్ కంటైనర్ ట్రైన్ ఫ్రమ్ న్యూ అట్లీ ఇన్ హర్యానా టు న్యూ కృష్ణగంజ్ ఇన్ రాజస్థాన్. మనకి హర్యానాలోని న్యూ అటేలి నుండి రాజస్థాన్లోని న్యూ కిషన్గంజ్ వరకు ప్రపంచంలోనే మొట్టమొదటి డబల్ స్టాక్ లాంగ్ హాల్ కంటైనర్ ట్రైన్లు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, కర్ణాటక సీఎం లాంచ్డ్ ద కృషి సంజీవని వ్యాన్స్ టు టెస్ట్ ద సాయిల్, వాటర్ అండ్ సజెస్ట్ ద రెమెడీస్ ఫర్ పెస్ట్ కంట్రోల్. మట్టి, నీరు మరియు తెగులు నివారణకు సంబంధించి సూచించడం కోసం కర్ణాటక ముఖ్యమంత్రి కృషి సంజీవిని వ్యాన్లను అయితే ప్రారంభించడం జరిగింది. రీసెంట్గా మనకి ఏ రాష్ట్రం కృషి సంజీవిని వ్యాన్స్ను మనకి సాయిల్, వాటర్ సజెషన్ మనకి వీటిని టెస్ట్ చేయడం కోసం ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే కర్ణాటక అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ ఇనాగ్రేటెడ్ ద ఫైర్ పార్క్, ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ ఇన్ ద కంట్రీ టు బ్రింగ్ ద అవేర్నెస్ ఆన్ ఫైర్ సేఫ్టీ మెజర్స్. అగ్నిమాపక భద్రతా చర్యలపై అవగాహన తీసుకురావడం కోసం దేశంలోనే మొట్టమొదటిగా మనకి ఫైర్ పార్క్ని అయితే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఒరిస్సాలోని భువనేశ్వర్లో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, భారత్ బయోటెక్ ఇంక్ ప్యాట్ విత్ ప్రెసిసా మేడ్ టు సప్లై ద కోవాక్సిన్ టు బ్రెజిల్. మనకి బ్రెజిల్ దేశానికి సంబంధించి కోవాక్సిన్ సరఫరా చేయడం కోసం మన భారతదేశంలో కోవాక్సిన్ అయితే బయోటెక్ కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేస్తుంది కదా, మనం తయారు చేసిన ఈ కోవాక్సిన్ ఏదైతే ఉందో భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ అనేది బ్రెజిల్ దేశానికి సరఫరా చేయడం కోసం ప్రెసిసా మేడ్ కంపెనీతో అయితే భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ ఆన్ January 5, 2015 launched the two schemes, the Government of India's Zero Subsidy Scheme, ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. సో ఉజాలా స్కీమ్ అనేది ఉంది కదా, సో ఉజాలా అంటే ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. అలాగే స్ట్రీట్ లైట్నింగ్ నేషనల్ ప్రోగ్రామ్ SLNP మార్క్స్ ద 6th anniversary. సో రీసెంట్గా 2021 January 5కి చూసుకుంటే మనకి ఇది 2015 January 5ని లాంచ్ చేశారు కదా, 6 years అయితే ఈ రెండు
స్కీమ్స్ లాంచ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకి 6th యానివర్సరీ చేసుకున్న పథకాలు ఏమిటి అని అయితే అడగచ్చు. సో ఉజాలా ఉన్నత జ్యోతిబై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్ ఎల్ఈడి బల్బ్స్ అని అప్పట్లో డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, ఆ స్కీమ్. అలాగే ఎస్ఎల్ఎన్పి అంటే స్ట్రీట్ లైట్నింగ్ నేషనల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రవాసీ భారతీ దివాస్. మనకి ఇంపార్టెంట్ డేస్ చూస్తే ప్రవాసీ భారతీ దివాస్ లేదా ఎన్ఆర్ఐ డే అంటారు, నాన్ రెసిడెంట్ ఇండియన్. ఈ డే వచ్చి మనకి జనవరి 9వ తారీఖున అయితే జరుపుకుంటాం. యాక్చువల్గా మహాత్మా గాంధీ గారు మనకి దక్షిణాఫ్రికాలో చాలా కాలం ఉండి తిరిగి భారతదేశానికి 1915వ సంవత్సరం జనవరి 9న అయితే తిరిగి రావడం జరిగింది. ఆయన తిరిగి వచ్చిన జ్ఞాపకార్థంగా ఆ రోజున జనవరి 9న మనకి ప్రవాసీ భారతీ దివాస్ లేదా నాన్ రెసిడెంట్ ఇండియన్ డేగా అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ హిందీ డే, ప్రపంచ హిందీ దినోత్సవం వచ్చి జనవరి 10న జరుపుకుంటాం. నెక్స్ట్ నేషనల్ యూత్ డే, జాతీయ యువజన దినోత్సవం అయితే జనవరి 12వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటాం అంటే స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 158వ మనకి జయంతి, 158th బర్త్ యానివర్సరీ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆర్మడ్ ఫోర్సెస్ వెటర్నస్ డే, సాయుధ దళాల అనుభవజ్ఞుల దినోత్సవం వచ్చి 14th జనవరి, 14 జనవరిని అయితే జరుగుతుంది. ఓకే, ఇది మనకి జనవరి 2nd వీక్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే మనకి సోషల్ మీడియా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.